డీటెయిల్స్ చూస్తే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు వరుసగా 12వ రోజు కొనసాగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కాశ్మీర్లో 8 సెక్టార్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మేందారి, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు ధీటుగా బదులిచ్చాయి. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు వరుసగా 12వ రోజు కొనసాగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కాశ్మీర్లో 8 సెక్టార్లో పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులకు దిగింది. అయితే కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు ధీటుగా బదులిచ్చాయి. కశ్మీర్లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న 2 వ్యక్తులను భద్రతా బలగాలు చెక్ పోస్ట్ వద్ద అరెస్టు చేశాయి. వారి నుంచి గ్రెనేడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అలాగే పహల్గాం ఉగ్రదాడిలో వారి హస్తం ఉందా, దాడికి పాల్పడిన వారు ఎక్కడున్నారు, ఇంకా ఎక్కడెక్కడ ఉగ్రదాడులు ప్లాన్ చేశారు వంటి విషయాలపై ఆరా తీస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనే ఉన్నారన్న సమాచారంతో వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. అలాగే అనుమానాస్పద వ్యక్తులను అధికారులు విచారిస్తున్నారు. మరోసారి ఉగ్రదాడులు జరగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. యుద్ధ సన్నద్ధత కోసం సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడక్ రాష్ట్రాలకు సూచించింది. అయితే పౌరుల రక్షణ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఎయిర్ రైడ్ సైరన్స్ వినూత్న పనితీరు పరీక్షించడం, అలాగే సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
ఇక యుద్ధ సన్నద్ధత కోసం సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడక్ రాష్ట్రాలకు సూచించింది. అలాగే పౌరుల రక్షణ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. అయితే ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పాలని భావించిన భారత ప్రభుత్వం అందుకు తగినట్టుగానే కఠిన చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో అంతర్జాతీయ వేదికపైన పాక్ బుద్ధిని బయటపెట్టాలని ఎప్పటికప్పుడు కుట్రకు దిగే పాక్ ను అన్ని రకాలుగా ఒంటరిని చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పాక్ కు రుణం ఇచ్చే అంశంపై చర్చించేందుకు కూడా ఈ వారాంతంలో జరిగే IMF సమావేశానికి ఇటు పరమేశ్వరన్ అయ్యర్ను తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాలని కోరింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడిని కలిసి పాక్ కు అందించే నిధుల్లో కోత విధించాలని కోరినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ADB అధ్యక్షుడు మసాటో కందాతో పాటు ఇటాలియన్ ఆర్థిక మంత్రి జియాన్ కార్లో గియోట్కటిని కూడా కలిసిన నిర్మలా సీతారామన్ ఇదే అంశంపై భారత్ డిమాండ్ ను వినిపించారు. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని, గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయని తెలిపారు. ఘర్షణ అదుపు తప్పే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఇరు దేశాలు ఏ పొరపాటు చేయొద్దని, సైనిక చర్య పరిష్కారం కాదని సూచించారు. అలాగే పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. బాధ్యులను చట్టబద్దమైన మార్గాల ద్వారా శిక్షించాలని, భారత్ పాక్ దేశాలు సంయమనం పాటించాలని, ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి రెండు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. ఇరు దేశాల సంబంధాలు ఈ దశకు చేరుకోవడం బాధకరమన్నారు. దౌత్యం, శాంతి పునరుద్ధరణకు తీసుకునే ఏ చొరవకైనా మద్దతివ్వడానికి ఐక్యరాజ్య సమితి సిద్ధంగా ఉందన్నారు. Tensions between India and Pakistan are at their highest in years. I deeply respect and I am profoundly grateful to the government of people of both countries and their significant contributions to the work of the United Nations, not least UN peacekeeping. And so it pains me to see relations reaching a boiling point. I understand the raw feelings following the awful terror attack in Pahalgam on 22 April. I once again strongly condemn that attack and extend my condolences to the families of the victims. Targeting civilians is unacceptable, and those responsible must be brought to justice through credible lawful means. It is also essential, especially at this critical hour, to avoid a military confrontation that could easily spin out of control. Now is the time for maximum restraint and stepping back from the brink. That has been my message in my ongoing outreach with both countries. Make no mistake, a military solution is no solution. And I offer my good offices to both governments in the service of peace.
The United Nations stands ready to support any initiative that promotes de-escalation, diplomacy, and the renewed commitment to peace. Tensions between India and Pakistan are at their highest in years. I deeply respect and I am profoundly grateful to the government of people of both countries and their significant contributions to the work of the United Nations, not least UN peacekeeping. And so it pains me to see relations reaching a boiling point. I understand the raw feelings following the awful terror attack in Pahalgam on 22 April. I once again strongly condemn that attack. వెల్కమ్ బ్యాక్. ఇక ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు సంపూర్ణ మద్దతిస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. పెహల్గాంలో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వారి మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు. అత్యంత హేయమైన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అయితే బాధిత కుటుంబాలకు పుతిన్ సానుభూతి ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. పెహల్గాం ఉగ్రవాద దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే ఇటు నామరూపాలు లేకుండా చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. భారత్ రష్యా మధ్య ప్రత్యేక విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పుతిన్ తెలిపారు. రష్యా విక్టరీ డే 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్ తో పాటు రష్యా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ ఏడాది జరగబోయే ఇండియా రష్యా ద్వైపాక్షిక సదస్సుకు హాజరు కావాలని ప్రధానమంత్రి ఆహ్వానించగా పుతిన్ అందుకు అంగీకరించారు. ఇందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని భారత్ జపాన్ తెలిపాయి. భారత్ లక్ష్యంగా సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే పాకిస్తాన్ విధానాన్ని ఖండించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటవి ఢిల్లీలో సమావేశమయ్యారు. అయితే పాక్తో ఉద్రిక్తతలు ముదిరిన సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పహల్గాం ఉగ్ర ఘటన తదనంతర పరిణామాలను సవివరంగా చర్చించారు. అయితే ఉగ్రవాదాన్ని రూపుమాపు చేసే విషయంలో భారత్ కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని నకటని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ రంగంలో సహకారం, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలను కూడా చర్చించారు. అయితే సముద్రయానంతో పాటు యుద్ధ ట్యాంకుల ఇంజిన్లు, యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని భారత్ జపాన్ తెలిపాయి. భారత్ లక్ష్యంగా సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే పాకిస్తాన్ విధానాన్ని ఖండించాయి. అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటవిని ఢిల్లీలో సమావేశమయ్యారు. పాక్తో ఉద్రిక్తతలు ముదిరిన సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పహల్గాం ఉగ్ర ఘటన తదనంతర పరిణామాలను నవీవరంగా చర్చించారు. అయితే ఉగ్రవాదాన్ని రూపు చేసే విషయంలో కూడా భారత్ కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని
నకటని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ రంగంలో సహకారం, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలను కూడా చర్చించారు. సముద్రయానంతో పాటు యుద్ధ ట్యాంకుల ఇంజిన్లు, అలాగే యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించారు. సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్ సహా పలు ప్రాంతాలను ఇసుక తుఫాను ముంచెత్తింది. ఈ తుఫాను అల్ కాసిం, జజాన్, అసీర్, అల్బహా, మక్కా వంటి ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఇసుక తుఫాను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాదాపు 2000 మీటర్ల ఎత్తు వరకు దుమ్ము ధూళిని వ్యాప్తి చేసింది. దీనివల్ల దృశ్యమానత దాదాపు శూన్యానికి చేరింది. ఈ తుఫాన్ కారణంగా రాజధాని రియాద్ లో ఎత్తైన భవనాలు కూడా ధూళితో కప్పబడ్డాయి. జనజీవనం స్తంభించింది. శ్వాసకోశ సమస్యలతో జనం ఇబ్బంది పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కూడా సూచించారు. ఈ ఇసుక తుఫాను వల్ల విమాన, రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈజిప్టు నుంచి కువైట్ కు వెళ్లే 2 విమానాలు దుమ్మాంకు మళ్లించబడ్డాయి. కువైట్లోని షయాబా ఓడరేవుల్లో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. అయితే సౌదీ అరేబియా, కువైట్, జోర్నాన్లలో రెడ్ అలర్ట్లు జారీ చేశారు. ఇక శ్రీశైల దేవస్థానంలో అక్రమాలు జరిగాయి. కుర్చీ ఖర్చులు సైతం మింగిన వైనం వెలుగులోకొచ్చింది. నాణ్యత లేని కుర్చీలను సంబంధిత ఇంజనీర్లు కొనుగోలు చేశారు. అయితే దీంతో కాంట్రాక్ట్ ఏఈపై ఈవో శ్రీనివాస చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు 40 లక్షల రూపాయలతో ఎయిర్పోర్ట్ కుర్చీలు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఆ కుర్చీలు నాణ్యత లేకపోవడంతో విరిగిపోయే స్థితిలో ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఈవో శ్రీనివాసరావు ఈ నెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమాలు జరిగాయని గుర్తించి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి. ఇటు శ్రీశైల దేవస్థానంలో అయితే అక్రమాలు జరిగాయన్నట్టు తెలుస్తోంది. సో కుర్చీ ఖర్చులు సైతం మింగిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీశైల దేవస్థానంలో కుర్చీలో అవినీతి జరిగిందంటూ కూడా పూర్తిగా ఈవో చర్యలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగంలో అక్రమాలపై ఒకటొకటిగా వెలుగు చూస్తుండటంతో ఈవో వారిపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎయిర్పోర్ట్ కుర్చీలు కొనుగోలు కూడా చేయడం కూడా జరిగింది. దీంతో పూర్తిగా నాణ్యత తక్కువగా ఉండడంతో ఈ నాణ్యత పరిమాణం కూడా లేకపోతే పూర్తిగా పాడైపోయిన పరిస్థితి అయితే కూడా ఉంది. దీంతో ఈవో వారిపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇన్ఛార్జి చంద్రశేఖర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ దేవస్థానంలో ఏఈగా పనులు చేస్తున్న ఆ పవన్ కుమార్ కూడా విధుల నుంచి తప్పించడం కూడా జరిగింది. అయితే గతంలో చేసిన అక్రమాలు ఏదైతే రింగ్ రోడ్డు ఉందో ఆ రింగ్ రోడ్ లో కూడా పూర్తి అక్రమాలు జరిగాయని చెప్పేసి విచారణకు రావాలని చెప్పేసి కూడా పవన్ కుమార్ ను అడగడం కూడా జరిగింది. దీంతో పవన్ కుమార్ ఆ రికార్డు కూడా సమర్పించలేదు. దీంతో పూర్తిగా ఈ పవన్ కుమార్ పైన విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పవన్ కుమార్ చేసిన వర్కుల పైన కూడా పూర్తిగా విచారణ జరుగుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ కు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కౌంటర్ ఇచ్చారు. కాకానిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అనిల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయితే కాకాని అక్రమంగా మైనింగ్ చేయలేదని జగన్ నుంచి అనిల్ వరకు చెప్పగలరా అని క్వశ్చన్ చేశారు. ప్రశ్నించిన వారిని ఎంతలా బెదిరించారో గుర్తులేదా అని నిలదీశారు. సోమిరెడ్డి నిరసన చేస్తే హిజ్రాలను తీసుకెళ్లి దాడులు చేయించిన నీచ చరిత్ర వైసీపీది అని అన్నారు. కార్యదర్శి మైనింగ్ సేఫ్టీ అధికారులు, ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫిర్యాదులపై ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తున్నాడని నిర్ధారణ చేసుకున్నారా లేదా తెలియజేయండి. ఈరోజు జవహర్ రెడ్డి లేడు, రాజేంద్రనాథ్ రెడ్డి లేరు డీజీపీ సిఎస్ గా. గత ప్రభుత్వంలో ఎవరు కోర్టుకు పోలేదంట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రుస్తుం మైన్ కోర్టుకు పోయి నా మైన్ ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా తవ్వుతున్నారు, అమ్ముకుంటున్నారు అని కోర్టుకు పోయి ఆర్డర్ తెస్తే దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా? ముఖ్యమంత్రి నుంచి ఈ జిల్లాలో కలెక్టర్, ఎస్పీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయారు? కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యా నా మైన్ లో జొరబడి తవ్వుతున్నాడు, ఆనాటి కలెక్టర్, ఎస్పీ చేతులు కట్టుకొని కూర్చుంటే ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఇజ్రాయల్ చేత దాడి చేయించిన నీచ చరిత్ర మీది. కాకాని దోపిడీ నిరూపించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దానికి మీరు సిద్ధమా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వేమిరెడ్డి